ఈరోజు మన కడప అన్నమయ్య జిల్లాల్లో మందుల షాపులు ఔషధాలు విక్రయించేటటువంటి విక్రేతలు ఎవరైతే ఉన్నారో ఆ విక్రేతలు హోల్సేల్ డీలర్ల దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. దీని నేపథ్యం ఏంటంటే కొన్ని రకాల మందులు మానసిక రోగులకి అదేవిధంగా నొప్పితో బాధపడే వారికి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి తక్కువ మోతాదులో వాడవలసినటువంటి కొద్దిపాటి మత్తు కలిగించేటటువంటి మందులు ఉంటాయి. అవి డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి. అటువంటి మందుల్ని మరి ఈరోజు యువత విచక్షణారహితంగా వాడి మత్తు కోసం వాడి రోగాని కోసం కాదు మత్తు కలగజేసుకోవడం కోసం వాడి ఈ మత్తు యొక్క ప్రభావంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో సొంత కుటుంబ సభ్యుల మీద దాడికి తెగబట్టము ఇటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు వీరందరూ కూడా చర్చించి దీని మీద మా గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా ఈగిల్ ఐజీ గారు రవికృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు సంయుక్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, ఈగిల్ విభాగము, స్థానిక పోలీసులు అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ 2 జిల్లాల్లో అవుట్లెట్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిగా ఈ జనతా మెడికల్స్ అనేది చెక్ చేయడం జరిగింది. ఈ జనతా మెడికల్స్లో రికార్డు మెయింటైన్ చేయకుండా కొన్ని డ్రగ్స్ అమ్మినట్టుగా విచక్షణారహితంగా అమ్మకాలు చేసినట్టుగా మనకి తెలియవచ్చింది ప్రాథమికంగా. ఇవన్నీ కూడా మరికొన్ని దుకాణాలు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా ఈ మెడికల్ షాపులు ఈ ఔషధ విక్రేతలందరికీ హోల్సేల్ రీటైల్ విక్రేతలందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి మీరెవరు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చేవారికి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఈ H1 మందులు అమ్మవద్దని చెప్పి అట్లా కనుక అమ్మినట్లయితే మరి ఇక్కడ జరిగినటువంటి అవకతవకల మేరకు కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ మరి ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఇటువంటి అక్రమ విక్రయాలకు పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పి కాబట్టి ఎవరు కూడా ఇటువంటి మందులు అమ్మవద్దని చెప్పడం జరుగుతుంది.